కొంతకాలం అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. సహజంగా అది స్త్రీ పురుషులు కలిసినప్పుడు గర్భం రావడం సహజం. కొంతకాలం అయిన తర్వాత గర్భం వచ్చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు ఈమె ప్రసవించిన అసలు విషయం బయటపడవచ్చు, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అనుకొని రోజు బయటికి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఒక రోజున అనుకున్నాడు ఈమె గర్భవతి అయింది, నెలలు నిండుతున్నాయి, ఈ లోపు ప్రసవించే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అనుకొని చాలా విచారంగా బాధపడుతూ వచ్చి కూర్చున్నాడు. ఒకరోజు ఆమె ఆహారం తీసుకుని రండి అంటే రావట్లేదు, నీళ్లు తాగండి అంటే తాగట్లేదు. ఏంటి ఇంత విచారం ఉన్నాడు ఏంటి వాళ్ళ ప్రవరుడు అని అనుకొని ఏంటి ఏమైంది అని చెప్పేసి అండి. ఏం లేదు, ఒక సిద్ధుడు కనిపించాడు నాకు, ఎవరైతే పసరు పూశారో ఆ సిద్ధుడు నాకు ఇవాళ కనిపించాడు. కనిపించి మా ఊరు విశేషాలని చెప్పాడు. మా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయట, మా అమ్మ నాన్న మంచంలో పడి బాధపడుతున్నారట, నా కోసం ఏడ్చి నేను ఎన్ని నెలల నుంచి ఇక్కడే ఉన్నాను కదా, ఉండేసరికి వాళ్ళు బాధపడుతున్నారట. వాళ్ళు కూడా జబ్బు వస్తున్నాయి, వాళ్ళకు పూర్తిగా ఉంటారో పోతారో తెలియని పరిస్థితి ఏర్పడిందట. పంట మారిన పొలం ఎండమారే ఓ పెద్ద అద్భుతమైన సీస భజనలో చెప్తాడు పెద్దన్న గారు. తల్లిదండ్రులేమో దుఃఖిస్తూ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు, పొలాలన్నీ ఎండిపోయినాయి, విద్యార్థులంతా కూడా వీధుల్లో తిరుగుతున్నారు, విద్యార్థులకు విద్య లేకుండా పోయింది, నా కార్యక్రమాలన్నీ కూడా పాడైపోయినాయి. అందువల్ల ఆ సిద్ధుడు చెప్పిన దాని ప్రకారంగా నేను వెంటనే వెళ్ళకపోతే అక్కడ మొత్తం నష్టం జరిగే అవకాశం ఉంది. మా అరణాస్పద పురంలోనే నాకు చెడ్డ పేరు వస్తుంది, అక్కడ జరిగే కార్యక్రమాలు దెబ్బతింటాయి. ఇప్పటికే నేను అగ్నిహోత్రం వదిలేసాను, నేను నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని, ఆయన అగ్నిహోత్రం ధ్యానం చేసి వెళ్ళి చూశాడు, అందుకే అంటున్నాడు ఇప్పటికే నా శక్తులన్నీ సగం పోయి ఉంటాయి. ఆ సిద్ధుడు మళ్ళీ ఉపాయం చెప్పాడు ఎలా వెళ్ళాలో, కాబట్టి నువ్వు నాకు అనుమతి ఇస్తే వెళ్ళిపోతాను. ఎలా వెళ్తారండి అని ఏడవడం మొదలుపెట్టాడు. సహజంగా ఇంకా వెళ్తానంటే ఏడుపు వచ్చేస్తాను. ఏడుస్తుంటే ఓ రోజుని నువ్వు నాకు మాట ఇచ్చావు, ఎప్పుడు వెళ్తానంటే అప్పుడు వెళ్తాను, రెండో నియమం నీకు గుర్తుంది కదా అన్నాడు. గుర్తుంది, కానీ ఈ సమయంలో మీరు వెళ్తే ఎలాగా? నేను గర్భవతిని, ప్రసవించే సమయం దగ్గరికి వచ్చేసింది, కావాలంటే నా చెలికెత్తలు నేను పిలుచుకోగలను, కానీ మీరున్నారని చెప్పేసి ఎవరిని ఇక్కడ పిలవలేదు, నేను ఒంటరిగా వదిలేసి వెళ్తారా అని కాసేపు ఏడ్చాను. సహజమై ఆ అనుబంధం ఏర్పడిన తర్వాత వెళ్ళిపోతుంటే బాధ అవుతుంది. ఆమె ఈయన కలిసినప్పుడల్లా కూడా ప్రవరుడని అనుకుంటుంది. ప్రవరుడు యొక్క తేజస్సు అంతా ఆమె గర్భంలోకి వచ్చేసింది. ప్రవరుడు ధర్మపరుడు, ధార్మికుడు, పితృభక్తి మాతృభక్తి కలవాడు, తర్వాత అధ్యాపన తత్పరుడు, దాన జపాగ్నిహోత్రుడు, ఆయన గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలన్నీ కూడా ఆయన తేజస్సును తలుచుకోవడం వల్ల. అందుకే డెలివరీ కాకముందు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లల మంచి ఫోటోలు చూడండి అని చెప్తారు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్తారు గర్భిణీ స్త్రీకి. కాబట్టి గర్భం వచ్చిన తర్వాత కూడా గందరగోళ పరిస్థితుల్లో జీవించకూడదు స్త్రీ. అలాంటప్పుడు పిల్లలు క్రూరులుగా జన్మిస్తారు. అలా జరిగినట్టు వాళ్ళే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్ష అట్లాంటి వాళ్ళు పుట్టారు కదా, రాక్షసులు పుడతారు. సరే, అంత రాక్షసులు ఇప్పుడు పుట్టకపోయినా వాళ్ళలో ఉత్తమ గుణాలు రాకుండా పోతాయి. తండ్రికి ఉన్న గుణాలు రావు, తల్లి కోరుకున్న గుణాలు పిల్లలకు రాకపోయేసరికి వాళ్ళు పెరిగిన తర్వాత అప్పుడు బాధ అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే సరి అయిన ప్రశాంత వాతావరణం స్త్రీ కల్పించాలి. ఇది నియమం. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు, మంచి బొమ్మ అవి క్యాలెండర్లు పెట్టుకోండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, అప్పుడప్పుడు మధ్యలో పార్కు అక్కడికి వెళ్ళిరండి అని చెప్తున్నారు డాక్టర్. సరే, పాటించే అవకాశం ఉండాలి, దొరకాలి. ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎవరినో పాపం పెద్దవాళ్ళం ముసలివాళ్ళని పిలుస్తారు తల్లిదండ్రులు, వాళ్ళు కూర్చుంటారు ఇంట్లో. ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు నిజానికి. కానీ ప్రశాంతమైన వాతావరణంలో మనస్సు ఆహ్లాదకరంగా ఉంటే పుట్టే పిల్లలు చాలా బ్రహ్మాండమైన పిల్లలు ఉద్భవిస్తారు. ఎలాంటి కుమారుడు కావాలో తల్లి కోరుకుంటుందో అలాంటి పిల్లలు పుడతారు. తల్లి చేతిలో ఉన్నటువంటి అస్త్రం అది అన్నమాట. అందుకోసం అలాంటి వాతావరణం కల్పించాలి ఇంట్లో వాళ్ళు. తప్పకుండా అలాంటి ప్రశాంత వాతావరణం ఉండాలి. ఈమె పాపం ఆయన తలుచుకుంటూ ఉంది కాబట్టి ఆయన రూపం తప్ప ఇంకేం లేదు ఆయన మనసులో. ఈమె ప్రవరుడు అంటున్నాడు. వచ్చిన వాడు గంధర్వుడు నాకు తెలియదు, వాడు మోసం చేశాడు. గంధర్వుడు ప్రవరుడు రూపంలో వచ్చాడు, కానీ ఆ మోసం ఆమెకు తెలియదు కాబట్టి ఆమె మనసులో అట్లాంటి భావం ఏది రాలేదు. ఆ ప్రవరుని యొక్క ధార్మిక ప్రవర్తన, ప్రవరుని యొక్క తేజస్సు, ప్రవరుని యొక్క గొప్ప గుణాలు రావాలని చెప్పేసి ఆమె కోరుకుంటూ ఆయనతో కాపురం చేసింది కాబట్టి ఇతడు ఆమెతో అనుమతి తీసుకొని వెళ్తానని చెప్పేసి నెమ్మదిగా చూస్తూ కొంత దూరం వెళ్ళిపోయి నెమ్మదిగా మాయమైపోయాడు. గంధర్వుడు కదా. అలా మాయమైపోయిన తర్వాత
కొంచెం బాధపడింది. కానీ అయినా సరే గర్భంలో ఉన్న శిశువు ఆయన రూపం, ప్రవరుని రూపం. ఈ ప్రవరుని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంది. ఆయన రూపంతో, ఆయన కాంతితో పుడతాడు నా కుమారుడు అనేటువంటి భావంతో ఉంది. తర్వాత సరే ఆ చెలికట్టలు రావడం జరగడం, ఆమె మొత్తానికి ప్రసవించింది. అబ్బాయి పుట్టాడు. ఆయన యొక్క ప్రకాశమే పిల్లవాడికి కనిపించింది ఆమెకు. చూడగానే ఆహా, నేను ఎలా కోరుకున్నానో, నా భర్త వెళ్ళిపోయినా కూడా నా కుమారుడు అలాగే ఉన్నాడు అని చెప్పేసి అనుకొని పిల్లవాడిని చూసింది. చూసి స్వరోచి అని పేరు పెట్టేసింది. స్వరోచి అంటే అదే కాంతి కలవాడు, అదే తేజస్సు కలవాడు, అదే ప్రకాశం కలవాడు అని అర్థం. కాబట్టి స్వరోచి అని పేరు పెట్టేసింది అబ్బాయికి. పేరు పెట్టింది, పెంచుతూ ఉంది నెమ్మదిగా. ఇక పిల్లల మీద ధ్యాస పడిందంటే స్త్రీలకు కాలక్షేపం చాలా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ ధ్యాసలు కూడా ఉండవు. అలా పాపం రోజుని పెంచి పిల్లవాడిని పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడు పెరుగుతున్నాడు. అతనికి అన్ని విద్యలు నేర్పించింది. ఈమెకు రాని ఏం లేదు. తల్లి అయినా కూడా ఆడవాళ్ళు అన్ని విద్యలు ఆరితేరి ఉండేవాళ్ళు పూర్వకాలంలో. వేదాలు కూడా చదువుకున్నారు. గార్గి, మైత్రి అనేటువంటి మహిళలు. ఇప్పుడేమో మధ్యలో ఎవరో నియమాలు పెట్టారు, మహిళలు వేదం చదవకూడదు, వేదం వినకూడదు అని. అది చాలా తప్ప. వేద పండితులు ఉన్నారు ఆనాడు, వాదించిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యులను ఓడించడానికి ఆమె భార్య మండన విష్ణుని భార్య అక్కడ కూర్చొని ఇతను వాదించాడు. కర్మ సిద్ధాంతాన్ని పోగొట్టడానికి, జ్ఞాన సిద్ధాంతం గొప్పదని చెప్పి అహం బ్రహ్మస్మని స్థాపించడానికి ఆయన వాదించాడు మండన విష్ణుతో. వాదిస్తే ఆయన భార్య జడ్జిగా ఉండి చివరకు ఆ వాదనలో మండన విష్ణుడు ఓడిపోవడం, కర్మ సిద్ధాంతం సరి అని కాదని చెప్పేసి అనుకోవడం, ఈయన జ్ఞాన సిద్ధాంతం సరి అని చెప్పేసి అనుకోవడం నిర్ణయం జరిగింది. ఆమె ఇచ్చిన తీర్పు, తన మగుడు ఓడిపోయాడని శంకరాచార్యులు గెలిచాను తీర్పు ఇచ్చింది ఎవరంటే మండన విష్ణుడు భార్యని. ఇలా ఆనాడు అంత గొప్ప పండితులు ఉండేవారు ఆడవాళ్ళంతా కూడా. ఈనాడు కూడా ఉన్నారు, లేరని కాదు. కాకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ తెలివితేటలు కానీ చదువుకోకుండా ఏం లేదు, చాలా తెలివితేటలు ఉంటాయి ఆడవాళ్ళు. మనకు శ్లోకం ఉండేది, అన్నాదష్టగుణం పిష్టహ. అంటే మనం ఆహారం తీసుకుంటాం, దానికంటే పిండి పదార్థాలలో ఇంకెక్కువ గుణం ఉంటుందట. అలాగే పురుషుల్లో కంటే స్త్రీల్లో ఎక్కువ శక్తి ఉంటుందట. ఆ ఎక్కువ శక్తి అనేది ఏంటంటే బాగా మేధావితం, బాగా ఆలోచించగల శక్తి ఉంటుంది. వాళ్ళ మాట వినదు, కానీ వింటే కనుక కుటుంబం బాగుపడుతుంది. అంటే అందరు వినరని కాదు, కొంతమంది వింటున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. అసలు సప్తపది అనే దానికి అర్థం అదే. వివాహం చేసినప్పుడు చెప్తారు, సఖ్యం సప్తపదీనాం. 7 అడుగులు వేశారంటే ఇద్దరు స్నేహితుల్లాగా జీవించాలి భార్యాభర్తలు. నేను చెప్తా, నువ్వు వినవా, నేను మొగడిని, నువ్వు పెళ్ళానివి అనే మాటలు రాకూడదు. అసలు లేవు, పెళ్లి మంత్రాలు లేవండి, చాలా అద్భుతంగా ఉంది. మేము మన తలంబ్రాలప్పుడు చెప్పాను కదా, మంచి సంతానం కావాలని చెప్పేసి. అలాగే సఖ్యం సాప్తపదీనం అనేది కూడా వేదమంత్రమే. 7 అడుగులు నడిచారంటే పెళ్ళి అయిపోయిందంటే ఇద్దరు కూడా మంచి స్నేహితులాగా జీవించాలి. ఆమె మీద ఈయన డామినేషన్, ఈయన మీద ఆమె డామినేషన్, ఇవి ఉండవు. ఈ మధ్యలో ఎలా వచ్చాయి కానీ పురుష ఆధిక్యం, తర్వాత స్త్రీవాదం, ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇది సరి అనేవి కాదు. కాబట్టి భార్యాభర్తలు అంటే స్నేహితులాగా జీవించాలని చెప్పేసి మన వేద మంత్రాలు చెప్తున్నాయి. ఈ మంత్రాలకు అర్థం చెప్పకుండా ఏదో పెళ్లి చేసే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకు తెలియదు, వాళ్ళకు చేసేవాళ్ళకు తెలియదు. దానివల్ల జీవితం సక్రమంగా ఉండటం లేదేమో అనిపిస్తుంది. సరే, ఏదేమైనా కూడా ఆమె పిల్లవాడిని తన భర్త రూపంలో చూసుకొని ఆత్మా వై పుత్ర నామాసి, తనే పుత్రుడుగా పుడతాడు తండ్రి. భార్య గర్భంలోంచి పుట్టేవాడు తండ్రి మళ్ళీ కొడుకులాగా పుడతాడు. అంగాత్ సంభవసి హృదయాదధిజాయతే ఆత్మ వై పుత్ర నామాసి. ఇది మంత్రం. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ నామకరణం చేసేప్పుడు, పురుడు చేసేప్పుడు ఈ మంత్రం చదువుతారు. అంటే ప్రతి అవయవంలో నుంచి ఉన్నటువంటి శక్తి అంతా కూడా తీసుకొని గ్రహించి ఆమె ఆయన రూపాన్నే, భర్త రూపాన్నే మళ్ళీ కొడుకుగా ఇచ్చింది. అందుకే ఆత్మవై పుత్ర నామాసి అంటే కొడుకు అంటే తండ్రే. కాబట్టి తండ్రి యొక్క లక్షణాలన్నీ పిల్లవాడికి వస్తాయి. తల్లి మంచి బోధిస్తుంది కాబట్టి తల్లి లక్షణాలు ఉంటాయి. తల్లి మొట్టమొదటి గురువు. అందువల్ల ఇలా కుమారుడు పుట్టాడు కాబట్టి ఆమె ప్రవరుడిగానే భావించి సూరజ్ని చక్కగా పెంచింది. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, విద్యలు నేర్పించింది, ఏమేం కావాలో ఆమె నేర్చో అన్నీ నేర్పించేస్తుంది.